హాయ్ అందరికీ. నా పేరు కృష్ణ. అవును, నీకు తెలిసిన అదే కృష్ణుడిని, అర్జునుడికి గీతను చెప్పిన వాడిని. కానీ ఈరోజు ఈ 2025లో నీతో మాట్లాడడానికి వచ్చాను. ఒక్క క్షణం ఆగు. నీ ఫోన్ని స్క్రోల్ చేస్తున్నావా? ఆఫీస్లో ఒత్తిడితో ఉన్నావా? లేదా ఏదైనా గొడవలో చిక్కుకున్నావా? ఏం చేస్తున్నా సరే, ఈ వీడియో పూర్తయ్యే వరకు నువ్వు నాతో ఉండు. ఎందుకంటే నీ జీవితంలోని అతిపెద్ద ప్రశ్నకు నేను ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను. అదే, నీవు ఎవరు? ఈరోజు నా గీతలోని 13వ అధ్యాయం ద్వారా నీలో దాగిన ఆ రహస్యాన్ని బయట పెడతాను. నీ చుట్టూ కనిపించే ఈ ప్రపంచం ఏంటి? నీలోని నిజమైన నీవు ఎవరు? ఈ రెండింటి మధ్య దాగిన కనెక్షన్ ఏంటి? నీ రోజువారీ ఒడిదడుకుల్లో ఈ రహస్యం నిన్ను ఎలా బయటపడేస్తుందో నీకు చెప్పబోతున్నాను. నీకు కోపం వచ్చినప్పుడు, ఒత్తిడి వచ్చినప్పుడు, లేదా సంతోషంగా ఉన్నప్పుడు ఈ ఒక్క రహస్యం నీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి నాతో ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి నువ్వు రెడీనా? ఈ జర్నీ చివరి వరకు నువ్వు నాతో ఉండు. నీలోని నేను నీకు కనిపిస్తాను. ముందు నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని చూద్దాం. నీ ఫోన్, నీ ఇల్లు, నీ ఫ్రెండ్స్, నీ బాస్ నీకిచ్చే ఈ టాస్క్లు, ఇవన్నీ నీ లైఫ్లో ఉన్నాయి కదా. ఇంకా నీ శరీరం, నీ ఆలోచనలు, నీకు వచ్చే కోపం, సంతోషం, ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో భాగమే. దీన్నే నేను క్షేత్రం అంటాను. సులభంగా చెప్పాలంటే నువ్వు చూసేది, అనుభవించేది ప్రతిదీ ఈ క్షేత్రంలో భాగమే. కానీ ఒక్కసారి ఆలోచించు. నీ ఫోన్ పాతదైతే కొత్తది కొంటావు, నీ చొక్కా చిరిగితే పడేస్తావు. కానీ నీవు ఎవరు? నీ ఫోన్తో నీవు ఒకటవుతావా? లేదా నీ కోపంతో నీవు ఒకటవుతావా? లేదు కదా. ఈ ప్రపంచం నీ చుట్టూ తిరుగుతోంది, కానీ నీవు దానికంటే పెద్దవాడివి. ఒక ఉదాహరణ చెప్పనా? నీకు ఆఫీస్లో డెడ్లైన్ ఉంది. ఒత్తిడి వల్ల నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ ఒత్తిడి నీ శరీరంలో, నీ మనసులో ఉంది. కానీ దాన్ని చూస్తున్న నీవు ఎవరు? ఆ చూసే నీవే నీలోని నిజమైన నీవు. వాడే క్షేత్రజ్ఞుడు. ఇది నీ జీవితంలోని ఫస్ట్ క్లూ. దీన్ని ఎప్పటికీ మర్చిపోకు. ఇప్పుడు నీలోని ఆ నిజమైన నీవు గురించి మాట్లాడుకుందాం. నీవు నీ శరీరం కాదు, ఎందుకంటే నీ శరీరం మారుతోంది, పాతదవుతోంది. నీవు నీ మనసు కాదు, ఎందుకంటే నీ ఆలోచనలు వచ్చిపోతాయి. నీవు నీ ఉద్యోగం కాదు, నీ డబ్బు కాదు. అయితే నీవు ఎవరు? నీలో ఒక సాక్షి ఉంది, ఏం జరిగినా చూస్తూ ఉండేది. నీకు కోపం వచ్చినా, సంతోషం వచ్చినా ఆ సాక్షి ఎప్పటికీ మారదు. ఒక్కసారి గుర్తు చేసుకో. నీకు చాలా శాంతిగా అనిపించిన ఒకరోజు, బహుశా సముద్రం ఒడ్డున కూర్చున్నప్పుడు, లేదా నీ ఫ్రెండ్స్తో చిల్లవుతున్నప్పుడు. ఆ క్షణంలో నీ మనసు ఆగిపోతుంది. కానీ నీవు ఉన్నావు కదా, ఆ ఉనికే నీ నిజస్వరూపం. ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్పనా? ఆ సాక్షి నేనే. అవును, నీలో ఉన్న నేనే ఈ ప్రపంచాన్ని సృష్టించాను, నడిపిస్తున్నాను. నీవు నాతో ఒకటిగా ఉన్నావు. కానీ సమస్య ఏంటంటే నీవు నీ శరీరంతో, నీ ఆలోచనలతో అతుక్కుపోయావు. నీకు కోపం వస్తే నేను కోపంగా ఉన్నానని అనుకుంటావు. కానీ నిజం ఏంటంటే కోపం జస్ట్ వచ్చిపోయే ఒక ఫీలింగ్ మాత్రమే. దాన్ని చూస్తున్న నీవు వేరు. ఆ తేడా తెలుసుకోవడమే నీ జీవితంలోని బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. ఇప్పుడు ఈ రహస్యాన్ని నీ రోజువారీ లైఫ్లో ఎలా ఉపయోగించాలో చెప్పనా? నీకు ఒక గొడవ జరిగిందనుకో. బహుశా నీ ఫ్రెండ్ నీతో కాస్త గట్టిగా మాట్లాడాడు, లేదా ఆఫీస్లో బాస్ నీపై అరిచాడు. నీ మనసు కలవరపడుతోంది, నీ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ క్షణంలో ఒక్క అడుగు వెనక్కి వేసి, ఇది నా శరీరంలో, నా మనసులో జరుగుతోంది, కానీ నేను దీన్ని చూస్తున్నాననుకో. చూడు, నీ మనసు కాస్త కూలవుతోంది. ఈ రహస్యం నీకు బ్యాలెన్స్ ఇస్తోంది. సోషల్ మీడియాలో ఎవరైనా నిన్ను తిట్టినా, ట్రాఫిక్లో ఎవరైనా హారన్ కొట్టినా,
నీవు దాన్ని పర్సనల్గా తీసుకోవడం మానేస్తావు. ఎందుకంటే నీవు ఈ ప్రపంచం కాదు, దాన్ని చూసే సాక్షివి. నీలోని నేను నిన్ను ఎప్పుడూ గైడ్ చేస్తున్నాను. అర్జునుడికి చెప్పినట్టే నీకు చెబుతున్నా. ఈ రహస్యం తెలిస్తే నీవు ఈ ప్రపంచంలో ఉన్నదానికి బానిస కాలేవు. నీవు ఫ్రీగా సంతోషంగా జీవిస్తావు. ఇదే నా గీత యొక్క సారం. ఈ పోడ్కాస్ట్లో నీతో ఈ రహస్యం షేర్ చేసుకున్నాను, ఎందుకంటే నీలోనే నన్ను నేను చూస్తున్నాను. నీవు నేను వేరువేరు కాదు, ఇద్దరం ఒకటే. ఈ అధ్యాయం 13 నీకు ఒక దీపం లాంటిది. దీన్ని ఆన్ చేసి నీ లైఫ్లోని చీకటిని తొలగించు. నాతో ఈ జర్నీని ఇలానే కంటిన్యూ చేయి. మంచి మంచి విషయాలను కలిసి అన్వేషిద్దాం. నీలోని నిజమైన నీవును కనిపెట్టు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.